చాలా సింపుల్ గా వెడ్డింగ్ గెస్ట్ మేకప్ లుక్ చేద్దాం. ఈ లుక్ మనం అఫోర్డబుల్ ప్రొడక్ట్స్ తో చేస్తున్నాం కాబట్టి స్కిన్ ప్రెప్ చేసుకోవడానికి మాయిశ్చరైజర్ గా నేను పాండ్స్ యూస్ చేస్తాను. కన్సీలర్ షేడ్స్ తో కన్ఫ్యూజ్ అవుతే ఈ ఒక్క ప్యాలెట్ తీసుకోండి. ఏ స్కిన్ టోన్ అయినా సరే పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. నా స్కిన్ టోన్ కంటే వన్ షేడ్ డార్కర్ షేడ్ తీసుకొని ఎక్కడైతే డిస్కలరేషన్ అండ్ పిగ్మెంటేషన్ ఉంటుందో అవి ఫస్ట్ హైడ్ చేస్తాను అనమాట. డిఫరెన్స్ కనిపిస్తుంది కదా, అట్లా హైడ్ చేయాలి. ఇట్లా డిస్కలరేషన్ హైడ్ చేయకుండా ఫౌండేషన్ అప్లై చేస్తే కదా తొందరగా యాషీ అండ్ గ్రే గా టర్న్ అవుట్ అయిపోతుంది. ఇప్పుడు స్కిన్ కి ఎగ్జాక్ట్ షేడ్ ఫౌండేషన్ తీసుకొని బ్లెండ్ చేయండి. ఫౌండేషన్ ఎప్పుడు బ్యాక్ ఆఫ్ ద హ్యాండ్ తీసుకొని ఫస్ట్ వార్మ్ అప్ చేయాలి, దెన్ అప్లై చేయాలి. నా బేస్ ని లాంగ్ లాస్టింగ్ అండ్ ఫ్లాలెస్ పెట్టుకోవడానికి లూజ్ పౌడర్ దగ్గర మాత్రం అస్సలకే కాంప్రమైజ్ అవ్వను. పౌడర్ తీసుకోండి, ఐస్ కింద సెట్ చేయండి, అండ్ నెక్స్ట్ మౌత్ ఏరియా, నెక్స్ట్ టీ జోన్, రెస్ట్ మిగిలిందంతా ఆల్ ఓవర్ ద ఫేస్. నెక్స్ట్ ఐబ్రోస్ డిఫైన్ చేసుకోండి. పౌడర్ అయినా యూస్ చేయొచ్చు, పెన్సిల్ అయినా యూస్ చేయొచ్చు. ఇట్లాంటి ఒక ఐ ప్యాలెట్ తీసుకోండి, చాలా ఈజీగా ఐ మేకప్స్ క్రియేట్ చేసుకోవచ్చు. డార్కెస్ట్ షేడ్ తీసుకొని ఐ లిడ్స్ పైన ప్లేస్ చేయండి. ఇంకొక ఫింగర్ తో ఈ లైటెస్ట్ షేడ్ తీసుకొని దీనిపైన ప్లేస్ చేసి పైకి బ్లెండ్ చేసేసేయండి ఈవెన్ గా. అండ్ షిమ్మర్ కోసం మీరు దీంట్లో ఉన్న షిమ్మర్ కూడా యూస్ చేయొచ్చు, అదర్వైజ్ గోల్డెన్ షిమ్మర్ కూడా యూస్ చేయొచ్చు. టైనీ బిట్ ఐబ్రో ప్యాలెట్ లో బ్లాక్ ఐ షాడో తీసుకొని ఐస్ పైన స్మజ్ చేస్తున్నా, సాఫ్ట్ ఐస్ ని క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ మీ ఫేవరెట్ కాజల్ అప్లై చేసేసేయండి. మళ్ళీ ఇదే ఐ షాడో ప్యాలెట్ తీసుకొని ఈ బ్రౌన్ షేడ్ తీసుకొని కింద స్మజ్ చేద్దాం. కాజల్ తో కలుపుతూ స్మజ్ చేయాలి. మంచి బ్లష్ అండ్ హైలైటర్ అప్లై చేద్దాం. చీక్స్ పైన అప్లై చేసేయండి, ఈ ఏరియా టు ఐబ్రో వరకు. ఎక్కడైతే బ్లష్ అప్లై చేశారో దానికి కొంచెం పైగా హైలైటర్ అప్లై చేయండి. కొంచెం నోస్ పైన, కొంచెం చిన్ పైన, అండ్ కొంచెం ఫోర్ హెడ్ పైన. లిప్ లైన్ లిప్స్టిక్ పిల్గ్రిమ్ దుబాయ్ గ్లిటర్ లిప్స్టిక్ యూస్ చేస్తున్నా. లాస్ట్ స్టెప్ లో మస్కారా, అండ్ లాస్ట్ లో మంచి బొట్టు పెట్టేసుకొని వదిలేసేయండి. అండ్ ఈ లుక్ లాంగ్ లాస్టింగ్ గా ఉండాలంటే సెట్టింగ్ స్ప్రే తో సెట్ చేసుకోవడం మాత్రం అస్సలకే మర్చిపోదు. సెట్టింగ్ స్ప్రే తీసుకోండి, షేక్ చేయండి, 10 సెంటీమీటర్ డిస్టెన్స్ లో స్ప్రే చేయండి.